మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. చెవిరెడ్డి తప్పు చేశారు కాబట్టి నింద మోపుతున్నారని చెప్పారు. తనపై జరిగిన దాడిలో ఆయన పాత్ర, ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని తెలియజేశారు. సాంకేతికంగా దొరికిపోతారన్న భయంతోనే ఆరోపణలు చేస్తున్నారని పులివర్తి నాని అన్నారు. అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాణిపాకంలో ప్రమాణానికి తాను సిద్ధమని ప్రకటించారు. తన ఎదుగుదలను ఓర్చుకోలేక తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకుల్ని, అధికారుల్ని బెదిరిస్తూ మాట్లాడాడు. రే భాస్కర్ రెడ్డి, నీ బెదిరింపులకు ఎవడు భయపడరా? రే భాస్కర్ రెడ్డి, నీకు చెప్తున్నా, నా కార్యకర్తపై 20 ఏళ్ళ తర్వాత కూడా దాడి చేసినట్టు నువ్వు ఉండవురా. నా పైన దాడి చేస్తే నేను భయపడినా, నేను వదిలేసా. నా కార్యకర్తని ఏదైనా చేసినట్టు వదలను, నేను గుర్తుపెట్టుకోరా భాస్కర్ రెడ్డి. 5 సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా ఈరోజు నువ్వు బెదిరిస్తున్నావో అధికారుల్ని, అదే విధంగా ఆ రోజు కూడా బెదిరించావు, అదే విధంగా బ్లాక్మెయిల్ చేసావు, అదే విధంగా ఈ జిల్లాకి పెద్ద ఆయన అని పిలిచే గల్లా రామచంద్ర నాయుడు గారి పైన గెలిచిన నెలకే ఇదే విధంగా 2014 నువ్వు గెలిచిన నెలకే ఆ రోజున్న రామచంద్ర నాయుడు గారి పైన, పెద్ద ఆయన గారి పైన SC ST కేసు పెట్టి బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత అధికారులను బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని బెదిరించావు. దాని తర్వాత 6 మండలాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడ్డుకున్నావు, ఎక్కడ కానీ జరగకుండా కోర్టులో స్టే చేసావు. ఆ విధంగా దాని తర్వాత 2019లో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2019లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నెల రోజులు నన్ను ఏ విధంగా ఘోరంగా మాట్లాడాలో అంత ఘోరంగా మాట్లాడించావు. భాస్కర్ రెడ్డి, నేను నీకు చెప్తున్నా, అధికారం లేనప్పుడే నేను నీతి నిజాయితీగా బతికినా. నువ్వు జనాలని, ప్రజల్ని, అధికారుల్ని నువ్వు బెదిరించినట్లు నేను బెదిరే వ్యక్తిని కాదు. నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని, ఎస్పీఎల్ అయినా, కాలేజ్ లీడర్ అయినా, డిగ్రీలో సెక్రటరీ అయినా, పంచాయతీ సర్పంచ్ అయినా, పంచాయతీ సర్పంచ్ నుంచి ఇచ్చిన వ్యక్తి నేను. నీ బుడ్డ బెదిరికి భయపడను.